వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, సుప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఈవినింగ్ వ్లాగ్ తీసామన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు, ఇంకా అలా అలా తిరుగుదామని చెప్పి వీకెండ్ అని వెళ్ళామన్నమాట బయటికి. ఇంకా ఫస్ట్ అయితే మేము ఎల్బీ నగర్కి వెళ్తున్నాం అన్నమాట. మూవీకి వెళ్దాం అనుకున్నాం, కలేజా రిలీజ్కి. ఇది 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అనమాట, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. చూడండి ఈవినింగ్ సన్సెట్ ఎంత బాగుందో. సన్సెట్ అయితే చాలా అందంగా ఉందండి, అందుకే వీడియో తీసాము. ఇప్పుడైతే ఆన్ ద వే అనమాట మూవీకి. ఇంకా దారిలో ఈ పింగాణివి ఇంకా చెట్లు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా, ఫ్లవర్ పాట్స్ అవి కొందామని మధ్యలో ఆగామన్నమాట. చూడండి తులసి కోటలు ఎంత బాగున్నాయో. చూస్తున్నాము ఏవి బాగుంటాయో తీసుకుందామని. చాలా అందంగా ఉన్నాయి, అంటే మార్బుల్వి, పింగాణివి అలా సపరేట్ ఉన్నాయి. జాడీలు, పిక్కిల్స్ కోసం ఇవన్నీ ఉన్నాయన్నమాట. మూవీకి ఇంకా 1 hour 1.5 hour టైం ఉంది. సో ఇంకా అందుకే ఇలా తీసుకొని వెళ్దామని అనుకున్నాం. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. మట్టివి, మట్టి బాటిల్స్, మట్టి కుండలు ఇలాంటివి కూడా ఉన్నాయి. మేమైతే జాడి ఇంకా తులసి మొక్క తీసుకుందాం అనుకున్నాం అనమాట, తులసి మొక్క నాటుకోవడానికి. సో ఇంకా అవి చూస్తున్నాము ఏవి బాగున్నాయని. ఇది యాక్చువల్గా ఇదేమో ఎల్బీ నగర్కి మీరు వెళ్ళే రూట్లో ఉంటాయి కదా, లైన్గా నార్మల్గా కనిపించేస్తాయి రోడ్ మీద మీకు. ఇలా లైన్గా చాలా షాప్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ డిజైన్స్ అలానే ఉన్నాయి అన్ని షాప్స్లో. సో ఇంకా చూస్తున్నాం ఏమి బాగున్నాయి అని. ఈ షాప్లో కన్నా ఇంకా పక్కన షాప్స్లో కొత్త క్వాలిటీ ఉన్నాయనిపించింది, కొంచెం కొత్తగా కూడా ఉన్నాయి. ఇవన్నీ దుమ్ము పట్టేసి అలా ఉన్నాయి. సో మళ్ళీ ఇంకో సైడ్కి వెళ్ళామన్నమాట, ఇంకో షాప్కి పక్కన. కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారండి, టూ మచ్ రేట్ అసలు. ఇంకా అసలు మాకైతే ఎందుకో అది రేట్ చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా తీసుకుందాం వద్దా అని ఆలోచిస్తున్నాము. ఒక షాప్లోనేమో మట్టివి లేవన్నారు కుండీలు, ఓన్లీ పింగాణివి ఉన్నాయన్నారు. ఒక షాప్లోనేమో ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, బుద్ధ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో. చాలాసేపు ఉండాలనుకున్నాం కానీ ఇంకా వెళ్దామని చూస్తున్నాము, టైం అవుతుంది మూవీకి అని. చూడండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడైతే పక్క షాప్కి వెళ్తున్నాము, ఇతను చాలా ప్రైస్ ఎక్కువ చెప్తున్నాడని. ఇంకా క్వాలిటీ కూడా ఆ షాప్లో బాగున్నాయి అనుకున్నాం, కానీ ఇంకా చూస్తున్నాము ఏవి బాగుంటాయని. చూస్తేనేమో అన్నీ బాగానే అనిపిస్తున్నాయి డిజైన్స్ అయితే. క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవేమో కొన్ని మాకు నచ్చినవి పిక్స్ తీసాను అనమాట. ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ మూవీలో క్యారీ చేయడానికి కష్టం అవుతుంది అని చెప్పి రిటర్న్లో తీసుకుందాం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. అతను టైమింగ్ అడిగాము ఎంతవరకు ఉంటుంది, ఏ టైం వరకు అని చెప్పి. 7:30 8 వరకు ఉంటుందని చెప్పాడు. సో ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నామండి మూవీకి. మధ్యలో సన్సెట్ చాలా బాగుందని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడేమో సాయిబాబా మార్బుల్ మీద ఎంత బాగుందో.
సో అది కూడా తీసాను. ఇంకా ఇప్పుడేమో దగ్గరకు వచ్చేసాం థియేటర్కి. చూడండి ఇప్పుడు మూవీ. మూవీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి మర్యాద రామన్న అని ఒక రెస్టారెంట్ ఉంది ఎల్బీ నగర్లో. ఈ రెస్టారెంట్ అంటే విన్నాను చాలాసార్లు ఈ పేరు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా రీల్స్ షార్ట్స్ చూసామన్నమాట. సో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి వచ్చామన్నమాట మూవీ అవగానే. సో మెనూ చూడండి, చిన్న బుక్లా ఎంత బాగుందో. సో అథెంటిక్ స్టైల్ యాంబియన్స్ అంతా ఉంది ఇక్కడ చూడ్డానికి. అంటే ప్రశాంతంగానే ఉంది, కానీ ప్రైజెస్ కూడా నాట్ టూ హై, టూ లో కాకుండా లైక్ మీడియంగా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అయితే. ఇక్కడ చూడండి బఫే కూడా ఉంది, కానీ మేము వెళ్ళే టైంకి అయిపోయిందన్నారు. సో అన్నీ ఇలా రోకలి అవి పెట్టారు చూడండి. అంటే రోటి పచ్చళ్ళు ఏమైతే ఉన్నాయో అవి రోకల్లో సర్వ్ చేస్తున్నారు బఫేకి. ఇంకా అన్నీ మట్టి పాత్రల్లో పెట్టారనమాట బఫేకి. లైక్ పేరుకి తగినట్టే కొంచెం అన్నీ పూర్వకాలంలో ఎలా ఉంటాయో యాంబియన్స్ కానీ అవన్నీ అలా ఉన్నాయి. నాకైతే యాంబియన్స్ చాలా నచ్చింది. సిట్టింగ్ ఇక్కడే కాకుండా డైనింగ్ పైన కూడా ఉంది అనుకుంటా, మళ్ళీ టెర్రస్ మీద కూడా. మేము ఇంకా టెర్రస్ మీద కూర్చోకుండా ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా బఫే లేదని చెప్పి రోటీ అండ్ కర్రీ తీసుకుందాం అనుకున్నాము. రోటీ అండ్ కర్రీ తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్కా ఆర్డర్ చేసాము అండ్ రోటీ ఆర్డర్ చేసాము. దానికి స్మోక్డ్ పాలక్ పన్నీర్ కర్రీ చెప్పామన్నమాట. ఓన్లీ వెజ్ తింటాం కాబట్టి. అండ్ నార్మల్గా మసాలా ఎక్కువ ఉంటే నచ్చదు మాకు. ఎప్పుడన్నా తింటాం కానీ ఎక్కువగా అయితే నచ్చదు. సో ఇప్పుడైతే ఆర్డర్ వచ్చేసింది. క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారనమాట. అసలు 1-2 రోటీస్కే అయిపోయిందనమాట. అసలు పెద్ద గిన్నె తెచ్చాడు కదా, దాంట్లో ఏమంటారు 1/4 పార్ట్ కూడా లేదు కర్రీ. అసలు అంత పెద్ద గిన్నె ఎందుకు తెచ్చాడో. మేబీ ఒక చిన్న స్మాల్ కప్స్ ఉంటాయి కదా, మనం రైతా ఇలాంటివి వేసుకుంటాము కదా, అలాంటి కప్లో తెచ్చినా సరిపోద్ది ఆ కర్రీ, అంత తక్కువ ఉంది. అండ్ టేస్ట్ కూడా అసలు ఏమంటారు ఓన్లీ ఫ్రెష్ క్రీమ్స్ ఇలాంటివి యాడ్ చేసినట్టున్నాడు. నో పాలక్ పనీర్ టేస్ట్ అనమాట అందులో. అసలు ఫ్లేవరే తెలియట్లేదు, పాలక్ ఫ్లేవర్ కూడా. నేను ఇంతవరకు తిన్న పాలక్ పనీర్ బెస్ట్ అంటే మినర్వాలో తిన్నాను అనమాట. పాలక్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. అండ్ నార్మల్గా అన్ని రెస్టారెంట్స్లో పాలక్ పన్నీర్ అంటారు, కానీ ఎందులో కూడా పాలక్ టేస్ట్ ఉండదు. ఓన్లీ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఏదో చేస్తారు. వీళ్ళైతే ఏదో తిరువాత వేసేసి ఆనియన్స్ అవి వేసి చేసినట్టున్నారు ఆ కర్రీ. పన్నీర్ అయితే ఫ్రెష్గానే ఉంది, అది పర్లేదు, పన్నీర్ ఫ్రెష్గా ఉంది. బట్ టేస్ట్ బాగాలేదు. ఎందుకు అలా ఉందో నాకు తెలియదు మరి. ఇంకా అది తీయగా ఉంది. పాలక్ పన్నీర్ ఎక్కడ తీయగా ఉండదు నార్మల్గా, కానీ ఇక్కడ ఎందుకు తీయగా ఉంది. ఇంకా మాకు తీయగా ఉందని చెప్పి ఫ్రైడ్ చిల్లీ తెమ్మని చెప్పామన్నమాట ఇందులో యాడ్ చేసుకోవడానికి. అలా అయినా కొంచెం స్పైసీగా ఉంటుందని. ఇంకా వీళ్ళు ఎలాగో మేము చెప్పినట్టు టేస్టీగా చేయరు. స్పైసీగా చేయమన్నా ఏమంటారు అలానే వస్తుంది, పాలక్ పన్నీర్ అలానే వస్తుంది అంటారు. మాకు అలా వద్దు, స్పైసీగా ఉండాలని చెప్పిన వినరు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఫస్టే ఆల్రెడీ అన్నీ రెడీ చేసి ఉంటారు కదా, పాలక్ గ్రేవీ అంతా రెడీ చేసి పెట్టుకొని ఉంటారు. ఇంకా సపరేట్గా చేయరనమాట, ఓన్లీ వేడి పెట్టి తెస్తారు. అప్పటికప్పుడు చేసే వాళ్ళైతే వింటారనమాట, మనకి ఎలా కావాలంటే అలా చెప్తే తెస్తారు. వీళ్ళైతే తీసుకురాలేదు. పుల్కా కూడా బల్క్లో ఆర్డర్ చేస్తేనే ఇస్తారంట, 1-2 అడిగితే ఇవ్వరంట. అసలు అవేం రూల్స్ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. నార్మల్గా డాబాస్లో అలా అయితే ఇలాంటి రూల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ రెస్టారెంట్ అయినా కానీ అలానే ఉంది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో
ఇంకా ఆకలేసేస్తుంది చాలా. ఇంకా అందుకే ఎలా 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 ఉంటే ఏం లేదు, ఆకలేస్తుంది ఫస్ట్ అని చెప్పి తినేసాము. మీరెళ్తే ఒకసారి ట్రై చేయండి. మీకెలా అనిపించిందో ఒకవేళ మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వెళ్తే మీరు ఒకవేళ ఏం ట్రై చేశారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. మేము మూవీస్కి వెళ్ళిన రివ్యూస్ కానీ, రెస్టారెంట్స్ రివ్యూస్ కానీ, అండ్ కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా ట్రెండింగ్ అయ్యేవి రీల్స్లో. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల నార్మల్గా ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది అని చెప్పి రీల్స్లో పెడుతూ ఉంటారనమాట. అదంతా ఫేక్. చాలా రెస్టారెంట్స్ నేను చూశాను, ఆఫర్ పెట్టి చెప్తారు కదా, అవి వెళ్ళిన వెంటనే మళ్ళీ అక్కడ లేదని చెప్తారు. ఏదో ట్రెండ్ అవ్వడం కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ అలా చెప్తారేమో తెలియదు, కానీ మరి చెప్తారు. కానీ అది వన్ డే కూడా ఉండదు ఆఫర్ ఏదైతే ఉందో. ఇంకా సరే అని తినేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బిల్ పే చేస్తున్నాం. తర్వాత అయితే షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట వెస్ట్ సైడ్కి, నా బర్త్డే షాపింగ్ కోసం. నార్మల్గా నేను రెగ్యులర్గా ఎక్కువ వెస్ట్ సైడ్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట డ్రెస్సెస్. నాకు బాగా నచ్చుతాయి అండ్ కంఫర్టబుల్ ఉంటాయి అండ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. క్వాలిటీ ఏదైతే ఉందో ఏ షాప్లో తీసుకున్నా నాకు ఆ ఫీలింగ్ రాదనమాట, ఏ మాల్లో తీసుకున్నా. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ అన్నీ తిరిగేసి లాస్ట్కి ఇక్కడికే వచ్చి ఆగుతాను వెస్ట్ సైడ్కి. సో ముందే అక్కడికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి డైరెక్ట్గా వెస్ట్ సైడ్కి వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఆల్ డ్రెస్సెస్ వెస్ట్ సైడే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే చూస్తూ ఉన్నాం అనమాట ఏవి బాగున్నాయి అని చెప్పి. చూడండి ఇక్కడ టాప్స్ ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రైజెస్ కానీ ఏవైనా. చూడండి ఇది 12.99 అంట. అండ్ ప్రైస్కి తగినట్టే ఉంటుంది క్వాలిటీ. సో దీనికి డబ్బు పెట్టడం తప్పని నాకు అనిపించదు. అలా కాదని కొన్ని షాప్స్ ఉంటాయి ప్రైజెస్, ఇంకా ఆన్లైన్ షాప్స్, అక్కడ ప్రైస్ చాలా హై ఉంటాయి, ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం అసలు ఏమీ బాగోదు. మీరు తీసుకున్న అవి మేబీ 1-2 టైమ్స్ వాష్ చేయగానే దాని కలర్ పోవడం కానీ ఆ క్వాలిటీ మారిపోద్ది అనమాట. సో అందుకే వెస్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తాను. బర్త్డే మంత్ కాబట్టి యూ గెట్ డిస్కౌంట్ టూ, అంటే మెంబర్షిప్ కార్డు ఉంది మాకు, ప్రతిసారి కొంటాం కాబట్టి ఇంకా మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకున్నాం అనమాట. బర్త్డే మంత్కి ఇంకా మాకు ఆఫర్ అయితే వస్తుంది. అండ్ ఫ్రైడే న్యూ స్టాక్ వస్తుంది, కానీ మేము మర్చిపోయి థర్స్డేనే వెళ్ళిపోయాము. ఇంకా ఏదో ఒకటి అని చెప్పి తీసేసుకున్నాము. మాకంటే ఏది రాసి పెట్టుంటే అది దొరుకుతుంది కదా. మేబీ ఫ్రైడే అయినా కానీ ఇవే మోడల్స్ జస్ట్ స్టాక్ అయిపోయినవి మళ్ళీ రెన్యూ చేస్తారు అనుకుంటా, అంతే. డ్రెస్సెస్ మాత్రం చాలా ట్రెండీగా ఉంటాయి, తప్పకుండా విజిట్ చేయండి వెస్ట్ సైడ్ని. థ్యాంక్ యూ, బాయ్.